మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. పిఠాపురంకి సంబంధించి బదిలీ మీద వచ్చాను జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి అంటూ వెళ్ళిన ఉద్యోగులకి పిఠాపురం మున్సిపాలిటీలో చుక్కెదిరైంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడానికి ఇదేమన్నా మామూలు నియోజకవర్గం అనుకుంటున్నావా? ఇది పవన్ కళ్యాణ్ అడ్డా. జాయిన్ అవ్వాలంటే ప్రత్యేక ఆర్డర్ ఉండాలంటే మున్సిపల్ కమిషనర్ కనకారావు అభ్యంతరం చెప్పినట్టు అక్కడికి బదిలీ మీద వచ్చిన చిరుద్యోగులు వాపోతున్నారు. మాకు మున్సిపల్ ఆర్డీ బదిలీ ఉత్తర్వు ఇచ్చారని చెప్పగా నేను జాయిన్ చేసుకుని వెళ్ళి మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి చెప్పుకోండి, లేదా మీకు దిక్కున్న వాళ్ళతో చెప్పుకోండి అని మున్సిపల్ కమిషనర్ వ్యాఖ్యానించారు. ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము పనిచేస్తున్న చోట రిలీవ్ అయ్యామని, ఇక్కడ జాయిన్ చేసుకోకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుని, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీ నుంచి 7 జూనియర్ అసిస్టెంట్లు పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలకు బుధవారం బదిలీ ఆర్డర్లతో వచ్చారు. 2 మున్సిపాలిటీలకు ఒకరే కమిషనర్ కావడంతో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు వద్దకు వచ్చి ఉద్యోగులు తమ జాయినింగ్ రిపోర్ట్లు ఇవ్వగా వాటిని తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. విషయం మీద మున్సిపల్ కమిషనర్ కనకారావును వివరణ కోరితే జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అందుబాటులో లేరని, 2 రోజులు అన్ని విషయాలు మాట్లాడి అప్పుడు జాయిన్ చేసుకుంటామన్నారు. అన్ని చోట్ల నాయకుల అనుమతితో జాయినింగ్లు అవుతున్నాయని, ఇక్కడ అలా కాకుండా ఎలా జాయిన్ చేసుకుంటామంటూ కమిషనర్ చెప్పారట.